హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి XL100 అనేది ఫుల్ ఇంజిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దానికి ఏమేమి స్పేర్ పార్ట్స్ కావాలనేది మనము ఈ వీడియోలో చూసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అనేది మనము దీంట్లో క్లచ్ లైనర్లు చూడండి, దాని పార్ట్ నెంబరు ప్లస్ దాని ఎంఆర్పితో సహా అక్కడ ఉంది. క్లచ్ లైనర్ తర్వాత క్లచ్ బెల్ అనేది కూడా మనమైతే అసెంబుల్ చేయడంతో జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా షోరూమ్దే వాడడం జరుగుతుంది. దాని పార్ట్ నెంబర్ అక్కడ మీరు చూడగలరు. అన్నీ కూడా బ్రాండెడ్ పడితే దాని లైఫ్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనము తర్వాత వచ్చేసి ఈ కిక్ మౌంట్ కూడా మనకి ఇక్కడ అది బెండ్ కావడం వల్ల మళ్ళీ ఇంజిన్ అసెంబుల్ చేసి ఇబ్బంది పడే బదులు ఇప్పుడు దీన్ని మార్చేసుకుంటే బెటర్ అంటూ దీని కాస్ట్ పెద్దగా లేదు, 53 రూపీస్ మాత్రమే. కాబట్టి దీన్ని కూడా మనమైతే తీసుకురావడం అయితే జరిగింది. తర్వాత వచ్చేసి క్యామ్ సాఫ్ట్ అనేది పూర్తిగా కట్ అయింది ఫ్రెండ్స్. ఈ క్యామ్ సాఫ్ట్ అనేది పూర్తిగా కట్ కావడం వల్ల బండి అయితే స్టక్ కావడం అయితే జరిగింది. ఇది యాక్చువల్ బోర్ సీజ్ అయిందనమాట. ఆయిల్ లేకుండా తోలితే బండి అనేది ఈ పరిస్థితి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఈ క్యామ్ సాఫ్ట్ పూర్తిగా 2 ముక్కలుగా విడిపోవడంతో జరిగిందనమాట. ఇలా ఉంటే కన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం అనేది ఆయిల్ మెయింటెనెన్స్ అనేది ఎగ్జాక్ట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, దీనికి ప్రతి ఐటమ్ కూడా మీకు ఒరిజినాలిటీ చూపిస్తున్నాను అనమాట. ఏ ఐటమ్ అయినా కూడా మనకు క్లారిటీగా అక్కడ చూపించే సమస్య ఉంటుంది. కాబట్టి కిక్కర్ స్ప్రింగ్ అనేది కూడా అంటే ప్రతి ఐటమ్ కూడా ఓయినా ఉండాలి ఫ్రెండ్స్. నేను గమ్ అనేది ఫాస్ట్ గమ్ అయితే వాడడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇది కేస్ని ఎగ్జాక్ట్గా సీటింగ్ చేస్తుంది. తర్వాత వచ్చేసి క్యామ్ చైన్ అనేది ఓయి వాడిన ఫ్రెండ్స్. నేను రోలర్ మాత్రమే వాడతాను, ఎందుకంటే దాని స్ట్రెంత్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి ఓయి వాడతాను అనమాట. మళ్ళీ ప్యాకింగ్ కిట్ అనేది SGA ప్యాకింగ్ కిట్ అయితే వాడడం అయితే జరుగుతుంది. తర్వాత మనము లేతులో ఏ సామాన్ చేయించుకొచ్చామంటే ఫస్ట్ అనేది కనెక్టింగ్ రాడ్ అనమాట. ఉదయం మాత్రమే వాడడం జరుగుతుంది మనము. తర్వాత ఇంజిన్ బేరింగ్లు NBC మాత్రమే వాడటం పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఇటొకటి 2 బేరింగ్లు అయితే ఇన్స్టాల్ చేయించేసుకుని కనెక్టింగ్ రాడ్ అయితే పూర్తి స్థాయిలో చేయించుకోవడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి దీని హెడ్ అనేది వాల్స్ అండ్ వాల్వెసెస్ గైడ్స్ కూడా వేయించడం అయితే జరుగుతుంది. ఇవి కూడా ఒరిజినల్ మాత్రమే వేయడంతో జరుగుతుంది ఫ్రెండ్స్. వాల్స్ వాల్వెసెస్ అండ్ గైడ్స్ ఇక్కడ ఎగ్జాస్ట్ బోల్ట్ అనమాట 13 mm సైజ్వి వేయించడం అయితే జరిగింది. తర్వాత వచ్చేసి బోర్ అనేది మెహల్ వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. 15 మనము ఇక్కడ చూడండి 7/1/2026 అంటే డేట్తో సహా మెన్షన్ జరగడంతో జరుగుతుంది అనమాట. మన పేరుతో సహా అక్కడ ఉంటుంది. ఇలా డేట్తో మెన్షన్ చేయడం వల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు అనేది వాళ్ళకి ప్రాబ్లం ఉందో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, మెహల్ 15 ఇది చాలా పర్ఫార్మెన్స్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆల్సీ కిట్ కానీ మనము HTA మాత్రం వాడడం జరుగుతుంది హెడ్ ఓరింగ్తో సహా. తర్వాత దీని క్లచ్ కవర్ కూడా పూర్తిగా కట్ అయింది ఫ్రెండ్స్. అందుకని కొత్తది అయితే తీసుకురావడం జరుగుతుంది.